తెలంగాణలో సెల్ ఫోన్ స్కామ్ సెగలు పుట్టిస్తోంది. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేసీఆర్ కి నోటీసులు పంపించారు సీతక్క. తనకి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు సీతక్క నోటీసులపై స్పందించారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. తప్పు చేయకపోతే సిబిఐ విచారణ కోరాలన్నారు. తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకు అందించిన మొబైల్ ఫోన్లలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇందులో 30 కోట్ల స్కామ్ జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు మంత్రి సీతక్క. కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అంగన్వాడీల ఫోన్ల కొనుగోలుకు సంబంధించి నిరాధార పోస్టులు పెడుతున్నారంటూ రిజిస్టర్ పోస్ట్ లో కేసీఆర్ కు లీగల్ నోటీసు పంపించారు సీతక్క. మొబైల్ ఫోన్ల కొనుగోళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని నోటీసులో స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్ల కొనుగోళ్లలో 30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం శుద్ధ అబద్ధమన్నారు సీతక్క. తనపై దుష్ప్రచారానికి బాధ్యత వహించాలని కేసీఆర్ ని డిమాండ్ చేశారు. తనపై సోషల్ మీడియాలో పోస్టులు తొలగించాలని నోటీసుల్లో తెలిపారు. నిరాధార ఆరోపణలకు బాధ్యత వహిస్తూ కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు సీతక్క. క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని నోటీసుల్లో తెలిపారు. అసెంబ్లీలో కేటీఆర్ ను నిలదీస్తున్నందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీతక్క. తనపై పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారిక హ్యాండిల్ నుంచి తనపై పోస్టులు పెట్టారన్నారు ఆమె. అందుకే కేసీఆర్ బాధ్యత వహించాలని నోటీసులు పంపాయన్నారు. కేసీఆర్ పై తాను ఎన్నడూ చిల్లరగా మాట్లాడలేదన్నారు. కేంద్ర నిబంధనల మేరకే సెల్ ఫోన్ల కొనుగోలు జరిగిందన్నారు. టెక్నికల్ కమిటీల సూచనలతో సెల్ ఫోన్ల ఎంపిక జరిగిందన్నారు. కేసీఆర్ కు సీతక్క నోటీసులు పంపడాన్ని తప్పుపట్టారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్. విచారణ కోసం అడిగితే మా మీద కేసు వేయడం ఏంటిది? మేము వీటి మీద ట్వీట్ వేసినందుకు, ఈ ఆధారాలన్నీ బయట పెట్టినందుకు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలనంట, ఇవన్నీ పోస్టులు డిలీట్ చేయాలనంట. తప్పుంటే సిబిఐ ఇందులో మీరు ఆరోపణ తప్పుంది అని అన్నప్పుడు మేము అప్పుడు సిబిఐ చెప్పేస్తే అప్పుడు క్షమాపణ చెప్తాం కదా, అది తేలుస్తుంది మొత్తం. లేదు నిజంగానే ఇలా తప్పుంటే మన రాష్ట్రానికి ఆ 30 కోట్లు బచాయిస్తుంది కదా. సీఎం సన్నిహితుడిని కాపాడేందుకు సీతక్క ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. మీరు లీగల్ నోటీసులు కేసీఆర్ గారికి పంపే బదులు సింపుల్గా ఇందులో క్లీన్గా రావాలంటే సిబిఐ విచారణ కోరండి. ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు సీతక్క గారు? మాకున్న సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితుడు, అది సల్మాన్ ఖాన్ గారి దగ్గరకు పోయినా, లేకుంటే మిస్ ఇంగ్లాండ్, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పోయినా, రాష్ట్రంలో లేకుంటే ఏ పర్యటనలు పోయినా ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే ఈ కాంట్రాక్టును సీతక్క గారి దగ్గర తీసుకుపోయి ఇదంతా చేసిరు కావచ్చని మాకు సమాచారం ఉన్నది. ఆ పేరు బయట పెట్టేసిండి అయిపోతుంది. చెప్పు తెగుతుంది అంటూ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు క్రిషాంక్. ఈనాడు కేటీఆర్ గారు చెప్పుతో కొడతా అని అనలే కదా సీతక్క గారు. మేము అడుగుతున్నది మొబైల్ ఫోన్ గురించి, మీరు అంటున్నది చెప్పుతో కొడతా అని. ఈ మొబైల్ ఫోన్ గురించి చెప్పండి సీతక్క గారు. ఇది మీరు చేస్తున్న మోడల్. ఇది చెప్పు ఎందుకు? ఇది అప్రజాస్వామికం. ఇవాళ ప్రజాస్వామికం ఏంటిదంటే మీరు ఇస్తున్న ఈ మొబైల్ ఫోన్ గురించి మాకు సమాధానం చెప్పండి. ఇలా అబద్ధాలు మాయగావు. మేము ఇన్ని ఆధారాలు పెట్టుకొని మేము ముందు పెడుతున్నాం కదా, మీరు మాట్లాడినయే. సీతక్క విధించిన డెడ్ లైన్ లోగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలోని పోస్టులను తొలగించకపోతే తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.